ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ వచనము ఎంతో ఆదరణ కలిగించే వచనం అన్నమాట. మానవులంగా మనము మనలో ఉన్న ఆందోళనలు, విచారాలు మనకి ఉండడం సహజం. దావీదు మహారాజు కూడా ఎంతో గొప్ప రాజు అయ్యుండి కూడా ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఎన్నో యుద్ధాలు వీటన్నింటినీ ఎదుర్కొన్నాడు. దేవుని ద్వారా విజయం పొందుకున్నాడు, ఆదరణ పొందుకున్నాడు. దేవుని ద్వారా తన ప్రాణమునకు నెమ్మది కలుగజేశాడు దేవుడు. అంతేకాకుండా కీర్తన 94:18 వచనంలో చూసినట్లయితే, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటున్నాడు దావీదు మహారాజు. నిజంగా ఎన్నో పరిస్థితుల్లో నాకు ఇంకేం రాదు, ఏం చేత కాదు, నాకు అసలు ఏది జరగదు, నేను ఒట్టివాడిని, నాకు అసలు అప్రయోజకుడిని అనుకున్నటువంటి స్థితిలో కూడా, దేవుడు నాకు ఏది ఇవ్వడు అనుకునేటటువంటి స్థితిలో కూడా ఈ వాక్యం మనల్ని ఎంతగానో ఆదరిస్తుందన్నమాట. కీర్తనలు 94:14 వచనంలో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు అంటున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని కూడా చెప్తున్నాడు. ఇది దేవుని ఆదరణ. కష్టాల్లో, విచారాల్లో దేవుని వాక్యం మనకు ఓదార్పునిస్తుంది, నిరీక్షణనిస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు మన ప్రాణానికి నెమ్మది, ప్రశాంతత వస్తుందన్నమాట. ఇంకా ఆందోళన, సమస్యలు, విచారాలు ఉన్నవారికి దేవునిలో ఆశ్రయం దొరుకుతుందన్నమాట. కీర్తన 94:19 వచనంలో మరొకసారి చూసినట్లయితే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ వచనం కష్టకాలంలో దేవుని ఆశ్రయం కోసం వెతకాలని, ఆయన ఓదార్పును పొందుకోవాలని తెలియజేస్తుంది. వాస్తవంగా మనకు ఏదైనా కష్టం, విచారం రాగానే మనుషులను ఆశ్రయిస్తాం. నేను కూడా అలాగే మనుషులను ఆశ్రయించాను, కానీ ఏదీ కాలేదు. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత అన్నీ పొందుకోగలిగాను. కీర్తన 118:8 వచనంలో చూసినట్టయితే, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు దావీదు. ఇంకొక విషయం కూడా చూసినట్లయితే, నెహెమ్యా 1:1-4 వచనాల్లో చూసినట్టయితే, యెరూషలేము పట్టబడిందని నెహెమ్యాకి తెలిసినప్పుడు ఉపవాసం ఉండి దుఃఖంతో ప్రార్థన చేశాడనమాట. అప్పుడు ఆ రాజు కూడా రాజు మనసును కూడా దేవుడు మార్చి కావలసిన ఈవులన్నింటినీ, యెరూషలేము కట్టబడడానికి కావలసిన ఈవులన్నింటినీ ఇచ్చి పంపించాడనమాట నెహెమ్యాకి. ఆ విధంగా మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఆందోళన, గొడవలు ఉన్నప్పటికీ నెహెమ్యా వలె, దావీదు వలె మనం ప్రార్థన చేసి ఆదరణ, నెమ్మది పొందుకుందాము గాక. ఆమెన్. అలాగనే దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.